ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలిత అమ్మవారి 11వ నామం యొక్క మహిమ, తర్వాత దాని యొక్క ఫలితం, విశిష్టత గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 11వ నామం గురించి, ఆ నామ మహిమ, ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. పంచతన్మాత్రసాయకాయై నమః. పంచతన్మాత్రసాయకాయై నమః. ఓం పంచతన్మాత్రసాయకాయై నమః. ఓం పంచతన్మాత్రసాయకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పంచతన్మాత్రసాయకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పంచతన్మాత్రసాయకాయై నమః. ఇలాగా భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలు, ఇవి 5 కూడా పంచభూతాలు. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, ఈ 5 కూడా పంచభూతాలు. వీటి తన్మాత్రలు అనగా గంధం, రూపం, రసం, స్పర్శ, శబ్దం, ఈ 5ంటిని 5 పుష్పబాణాలుగా చేసి అమ్మవారు తన చేతిలో ధరించింది. ఈ 5ంటిని కూడా 5 పుష్పబాణాలుగా చేసుకున్న అమ్మవారు తన చేతిలో ఉంచుకుంది. తామర పువ్వు, శోకం, చూతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక, నల్ల కలువ, ఇవి ఆ పుష్పబాణాలు. తామర పువ్వు, శోకం, చూతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక, నల్ల కలువ, ఇవి ఆ పుష్పబాణాలు. వీటికే హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. వీటితో అమ్మ సమస్త లోకాలను నడుపుతోంది. ఈ 5ంటితోటి సమస్త లోకాలను అమ్మ ఆ లలితా పరాభట్టారిక నడుపుతోంది. మన శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడింది. మన శరీరం ఉంది, ఈ శరీరం కూడా అంతా కూడా పంచభూతాల కలయిక. అందుకే దీనిని పాంచభౌతిక శరీరం అంటాం. వీటిలో ఒక్కొక్కటి ఎక్కువగా, ఒక్కొక్కటి తక్కువగా ఉండడం వల్లే అవయవాల్లో లోపాలు ఏర్పడతాయి. ఈ పాంచభౌతిక రూపాల్లో మన శరీరంలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండడం వల్ల మనకి కొన్ని లోపాలు కొంతమందికి ఏర్పడుతూ ఉంటాయి. ఈ తన్మాత్ర లోపం వల్ల చెవుడు, చర్మరోగాలు, దృష్టి దోషాలు, జీర్ణ సంబంధ రోగాలు, ఉష్ణ రోగాలు వస్తూ ఉంటాయి. ఇక పుష్పబాణాలు అనగా వాసనలు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని బట్టి, పూర్వజన్మ కర్మలను బట్టి ఒక్కొక్క వ్యసనం లేదో వస్తువు కేసో ఆకర్షింపబడుతుంది. ఏదో ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క వ్యసనానికి అలవాటు పడిపోవడమో, లేదంటే కనుక దేనికోసమో, ఒక వస్తువు కోసమో, ఒక ధనం కోసమో, లేకపోతే ఒక పదవి కోసమో అలాగా ఆకర్షింపబడుతూ సుఖదుఖాలను పొందుతూ ఉంటాడు. ఇది 5. తర్వాత కాబట్టి సుఖదుఖాలకు, రోగాలకు మూలం పంచతన్మాత్రలుగా సమతుల్యం లోపించడమే. ఈ సమానంగా లేకపోవడం వల్ల మనకి ఈ
దురలవాట్లు మనకి వస్తున్నాయి. వాటికి విరుగుడే మనకి ఈ మంత్రం. వాటిని మనం మన శరీరంలో 5 సమానంగా ఉంచుకోవడం కోసమే ఈ మంత్రాన్ని మనం నిత్యం పఠించాలి. నిత్యం కనుక మనం పఠిస్తూ ఉంటే మనకి ఈ రోగాలు నశిస్తాయి. ఏంటా మంత్రం అంటే ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః అని మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మంత్రాన్ని పఠించండి. అలాగే ఈ ఫలితం ఏంటంటే ఈ మంత్రాన్ని 27 రోజులు 100 సార్లు జపిస్తే చెవుడు కానీ చర్మరోగాలు కానీ పోతాయి. అలాగే 41 రోజులు కనుక జపిస్తే దృష్టిలోపం పోతుంది. అలాగే అజీర్ణ వ్యాధులు ఉన్నవారు, తిన్నది సహించక బాధపడేవారు మొదటి అన్నం ముద్ద చేత్తో పట్టుకుని 11 సార్లు జపించాలి. మనం అన్నం తింటున్నప్పుడు అన్నం ముద్దను చేతితోటి ఒక ముద్దను పట్టుకుని 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ పైన పూజిస్తే కనుక ఈ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే తిన్నది హాయిగా జీర్ణం అవుతుంది. అలాగే మొదటి ముద్దను కనుక పట్టుకుని 11 సార్లు కనుక మనం ఈ మంత్రాన్ని పఠించి లోపలికి తీసుకున్నట్లయితే మనకి ఈ రోగాలన్నీ కూడా నయమైపోయి హాయిగా వికారం తగ్గుతుంది. అలాగే వయసులో ఉన్నప్పుడు క్షణిక ఆకర్షణలతో జీవితం పాడు చేసుకునేవారు ఈనాడు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 18 సార్లు చేస్తే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. అలాగే తరచూ దుఃఖం పొందుతూ ఉంటారు కొంతమంది, ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు రోజు 14 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే కనుక మనకి సుఖం లభిస్తుంది వాళ్ళకి. అందుకని మీరందరూ కూడా చక్కగా ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఏ అవయవ లోపం లేకుండా ఏ అనారోగ్యం లేకుండా ఆ లలితా పరాభట్టారిక దయవల్ల అమ్మవారి దయవల్ల ఆవిడ యొక్క కృపకు ఈ మంత్రాన్ని జపించి పాత్రలో తాటిని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.